డే 3 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్. చాలామంది నా వీడియోస్‌ని చూసి స్కిప్ చేసేస్తున్నారు. ఓకే. మీకు కంటెంట్ దొరకట్లేదని. బట్ నేను చేసేది ఏంటో మీరు అబ్జర్వ్ చేయట్లేదు. మనం ఒకేసారి మనం తినే ఫుడ్డు మొత్తం తగ్గిచ్చేస్తే వెయిట్ లాస్ అవ్వం. సిక్ అయిపోతాం. అందుకే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫుడ్డు నేనెంత తింటున్నానో దానికన్నా కొంచెం రెడ్యూస్ చేస్తాను. ఇది ఫస్ట్ వీక్ కదా! సో, ఫస్ట్ వీకే మనం మొత్తం ఫుడ్డంతా మానేస్తే వెయిట్ లాస్‌తో పాటు హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది కాబట్టి, నేను జస్ట్ తినే రైస్‌నే తగ్గిస్తున్నానంతే. అండ్ నెక్స్ట్ వీక్ నుండి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి కానీ, ఒకేసారి తగ్గిస్తే అస్సలు మన హెల్త్ సపోర్ట్ చేయదు మనకు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను మార్నింగ్ టైంలో అంటే కొంచెం 11 ఆ టైంకి ఎగ్ రైస్ చేసుకొని తిన్నాను. అండ్ ఆఫ్టర్‌నూన్ గ్రహణం కదా! గ్రహణం టైంలో ఏం తినకూడదు కాబట్టి ఈవినింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకా పప్పు అప్పడంతో వైట్ రైసే తిన్నాను. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ. అంటే నేను తినేదానికన్నా కొంచెం రెడ్యూస్ చేసి తింటున్నాను. ఇది ఈరోజు నా ఫుడ్డు. సో, మీలో ఎవరైనా సరే ప్రాపర్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే ఫుడ్ అంతా స్కిప్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి, డిన్నర్ స్కిప్ చేసి, ఫుడ్ మొత్తం తగ్గించేసి ఇలా చేయకండి. ఇలా ఎప్పుడైతే చేస్తారో మీ హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఏదైనా సరే కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.